హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాన్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి పాట్మాడు బంగ్లా అంటే అరుంధతి కోట కూడా అంటారండి. అరుంధతి సినిమా తీసినప్పటి నుంచి దీన్ని. ఇంకోటి రాజుగారి బంగ్లా కూడా అని అంటారండి. ఇక్కడ బనగానపల్లి నవాబ్ గారు సమ్మర్లో అక్కడ సేద తీరడానికి ఉండేవారంట. సో అక్కడికి వెళ్తున్నాం మేము ఈరోజు. అక్కడ వ్లాగ్ చేస్తున్నానండి. ఓకే అండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వ్యూవర్స్, లవ్ ఫర్ నేచర్ బై ఇషాన్స్. హలో బోల్షనా. हाय हाय हमें कहाँ जाती है सुना वो घूस जाती थी नी प्रॉब्लम చెప్పు. సో ఇప్పుడు వచ్చేసి అరుంధతి కోట కనిపిస్తుంది చూడండి, గద్వాల్ కోట. ఇది వచ్చేసి కొండ పైన కట్టారండి, హైట్ లో ఉంది చూడండి. దూరం నుంచి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది కోట. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంట్రన్స్. ఇది వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎంట్రన్స్ లాగా ఇలా కట్టారు అనుకుంటా, నాకు తెలిసి 2018లో వచ్చింటివండి. అప్పుడేమి ఛార్జెస్ ఏం పెట్టలేదు అన్నమాట. ఇప్పుడు ఎప్పటి నుంచి పెట్టారో ఛార్జెస్ మరి తెలియదు. ఛార్జెస్ వచ్చేసి నవాబు బంగ్లా అనేసి అభివృద్ధి మెయింటెనెన్స్ కోసం అంట 20 రూపీస్ పెట్టారు ప్రతి మనిషికి. సో ఇలా లోపలికి వెళ్తున్నాం ఇంకా మేము. రోడ్డు కొంచెం సరిగ్గా లేదు. సరే, వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇది వచ్చేసి కోట చుట్టూరుగా ప్లేస్ అండి. ఇవి వచ్చేసి పాలిష్ బండలం కోసం తవ్వినట్టున్నారు. కానీ ప్లేస్ చాలా బాగుందండి, అంటే ఎంతో ప్లెజెంట్గా కనిపిస్తుంది అన్నమాట. హైట్ నుంచి చూస్తుంటే ఎంతో బాగుంది. ఇంక ఇది వచ్చేసి కోట అండి. ఇది వచ్చేసి 3 sides ఒకలా ఉంది, 1 side నార్మల్గా ఉందన్నమాట. 3 sides ఎంట్రన్స్ వచ్చేసి సేమ్ ఇలాగనే ఉందండి. వెనకాల భాగం వచ్చేసి ఇలా లేదు. ఇది వచ్చేసి స్లేవ్స్ గది అంట, మా ఆయన చెప్తున్నారు. నీట్గానే పెట్టినారు బాగానే. 4 sides నుంచి ఎంట్రన్స్ చూడండి. ఏదే స్లీవ్స్ గది అంటారు. ఇక్కడ చూడండి, మన వాళ్ళకి ఎక్కడైనా కూడా కొంచెం ప్లేస్ వద్దే చాలు. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగా మనం పైకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి కోట సీలింగ్ అండి. చూడండి, నిదానంగా అంత పెచ్చులుగా ఓడిపోతుంది సీలింగ్. ఇంకా లైట్స్ కూడా పెట్టినట్టున్నారు, నైట్ టైం ఏమన్నా వేస్తారేమో మరి. కానీ కోట చాలా క్లీన్గా పెట్టారండి. కోట మొత్తం చాలా క్లీన్గా ఉంది. కింద అయితే ఇంకా పైన ఇదేమన్నా మరమ్మతులు చేపిస్తారో ఏమో మరి, లేకుంటే పడిపోతుంది కొన్ని ఇయర్స్కి. ఇప్పుడు వచ్చేసి మనం ఇల్లులు వచ్చేసి రాళ్ళతో తర్వాత ఇటుకలతో కట్టుకుంటున్నాము. అప్పుడు చూడండి, ఇంత రాళ్ళని అంటే ఎంత మందిని ఉపయోగించుంటారో ఈ స్ట్రక్చర్ ఇలా అంటే అమర్చడానికి. ఏం ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. అంటే ప్రతి కట్టడము, ఇప్పుడు ఇల్లులు అప్పుడువి మనకు తెలియదు, ఇలాంటి కోటలు ఇలాంటివి మనకు రిప్రజెంట్ చేస్తాయి అప్పుడు ఎలా ఉన్నాయి ఇల్లులు అనేది. అదనమాట విషయము. సో ఇది వచ్చేసి ఒక రూమ్ అండి. ఫస్ట్ అంటే మేము వచ్చిన సైడ్ నుంచి రూమ్ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి హాల్ లాగా ఉంది.
ఇది పైన చూడండి చిన్న చిన్న బ్రిక్స్ అండి. అంటే అప్పటి కాలంలోనే ఇటుకలు చిన్న చిన్నవి ఉపయోగించి కట్టినారు. తర్వాత అదంతా పడిపోయింది. పెద్ద పెద్ద రాడ్స్ వేశారు. ఇంకోటి డూమ్ షేప్‌లో ఉన్నాయి చూడండి అంతా పైన. అంటే వాటర్ పోవడానికో లేకుంటే ఎందుకో మరి పైనుంచి నీళ్లు ఇంకిపోకుండా. అప్పుడు ఇంజినీరింగ్ వర్క్ అలా ఉందనుకుంటున్నాను. నాకు మైసూర్ ప్యాలెస్ చేసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడివి కట్టడంవి చూసి. ఇప్పుడు మళ్ళీ ఇది అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉంటదన్నమాట. అంటే వీళ్ళకి అప్పుడు ఏం లేని టైంలలో ఇంత బాగా ఎలా కట్టింటారు అన్నట్టు. చూడండి బ్రిక్స్ ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి బ్రిక్స్ ఇవి. చిన్న చిన్న బ్రిక్స్ ఎలా కట్టింటారు అసలు అంత పైకి ఎలా ఎక్కింటారు అన్నీ నాకు డౌట్లు వచ్చేస్తుంటాయి అన్నమాట ఇవన్నీ. చూడండి వాల్స్. కానీ ఇలాంటి ప్రదేశాన్ని ఒక సిటిజన్ అయినా ఎవరైనా సరే అంత పేర్లు రాసి అట్లా గలీజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి మనకి ఎప్పటికీ ఉండిపోయేవి, మన పూర్వీకులవి. మనం అలా పేరు రాసి గలీజ్ చేస్తే మన హెరిటేజ్ని మనమే నాశనం చేసుకున్నట్టు అని నా భావన. ఇవి వచ్చేసి కిటికీలు కొత్తవే, వుడెన్వి కొత్తవే పెట్టినట్టున్నారండి నాకు తెలిసి. కొన్ని పాత ఉన్నట్టున్నాయి. ఇది కింద పడిపోయింది మధ్యలో వచ్చేసి మొత్తము. కానీ అప్పుడు ఆర్కిటెక్చర్కి మనం అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి. అంటే ఇదనే కాదు, ఎక్కడైనా సరే ఈ మహల్స్ ఇవి చూస్తుంటాం కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అప్పట్లో ఎలా వీళ్ళు అని. ఇది చూడండి టైల్స్ అండి. మా ఆయనని అడిగితే ఎక్కడి నుంచి తెచ్చింటారు వీళ్ళు టైల్స్ అంటే ఇటలీ నుంచి అని చెప్తున్నాడు. ఆయన ఊకే చెప్పాడు, మరి నాకైతే తెలియదు. టైల్స్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి సమావేశ మందిరం అంట అండి. ఇది చూడండి టైల్స్ ఎంత బాగున్నాయో. అప్పట్లోనే ఇంత మంచి టైల్స్ ఎక్కడి నుంచి తెప్పించారంటే ఇటలీ నుంచి అని చెప్తున్నారు ఆయన నిజంగా చెప్పారో జోక్గా చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇటలీ నుంచి తెప్పించారని చెప్పారు. తర్వాత పైన చూడండి వెంటిలేటర్స్ పెట్టారు వీళ్ళు అప్పట్లోనే. మిర్రర్ వెంటిలేటర్స్ పెట్టారు. ఇంకా ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం కూడా పెట్టారు చూడండి. ఈ రాడ్స్ తో కట్టినారు. అంత శిథిలావస్థలో ఉంది ఇది. ఇదిగోండి వెంటిలేటర్స్ పెట్టినారు చూడండి. అసలే ఆ రాజ్మహల్ మొత్తం వెంటిలేషన్ ఉంది, మళ్ళీ ఇంత వెంటిలేటర్స్ ఎందుకో. ఇది వచ్చేసి మనం వస్తుంటే క్లోజ్ చేశారు కదండి బయట నుంచి డోర్స్ అవన్నమాట. అంటే అన్ని చోట్ల నుంచి ఎంట్రన్స్ కాకూడదు అన్నట్టు, ఒక చోటు నుంచి ఎంట్రన్స్ కావాలనేమో వాళ్ళంతా క్లోజ్ చేసేసారు. అంటే ప్రతి దగ్గర నుంచి డోర్ ఉంది, అటువైపు ఎటువైపు వెళ్ళినా కూడా మనం బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పటికి వచ్చేసి మనం ఒక వైపు నుంచి ఎంట్రన్స్ అయ్యాము. ఫస్ట్ ఒక గది వచ్చింది, దాని తర్వాత మధ్యలో ఈ సమావేశపు గది ఉంది. ఈ సమావేశపు గదికి అవతల పక్క కూడా మళ్ళీ సేమ్ మనం ఇందాక చూసాం కదా అటువంటి గది ఉంది, సేమ్ అలాంటిదే. ఇక్కడ చూడండి మీకు ఒక డోమ్ షేప్ స్ట్రక్చర్ కనిపిస్తుందా. ఈ సమావేశం గదిలో ఒక డోమ్ షేప్ స్ట్రక్చర్ ఉందండి. ఇక్కడ చూడండి టైల్స్ అండి, వైట్ కలర్ టైల్స్ పెట్టారు. ఇంకోటి గ్రీన్ కలర్ టైల్స్ కూడా పెట్టారు చూడండి. ఇంకొకటి ఈ టైల్స్కి ఎడ్జెస్కి వచ్చేసి బార్డర్ లాగా వచ్చేసి బ్రౌన్ కలర్ది చాలా స్మూత్గా ఉందండి. అది అసలు అప్పట్లోనే ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో ఈ టైల్స్ ఇవన్నీ. రౌండ్గా మొత్తం టైల్స్ ఉండిండొచ్చు చూడండి నాకు తెలిసి. ఆ వైట్ టైల్స్ మొత్తం తీసేసినట్టున్నారు. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో, బ్రౌన్ కలర్ది ఇది బార్డర్. ఇది చూడండి, ఇది వచ్చేసి సమావేశం మందిరంకి కొంచెం ముందరికి వస్తే సైడ్కి ఉందండి, బెడ్రూమ్ అనుకుంటాను. ఇది లోపల వచ్చేసి బాత్రూమ్ అనిపిస్తుందండి. అప్పట్లోనే టైల్స్ కూడా వేశారు బాత్రూంలో. కానీ బాత్రూంలో దగ్గరికి వెళ్దామంటే కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా అనిపించింది. అంటే దాన్ని పాడు చేసినట్టున్నారు. అట్లా చేయకూడదండి, ఒక చారిత్రకమైన ప్లేస్ దగ్గర అలాంటివన్నీ చేయకూడదు మనము. బట్ ఏం చేస్తాం, అందరూ ఒకేలా ఉండరు కదా జనాలు. ఇంకా దాని నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ ఉంది. బట్ దీనికేమో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక రూమ్ ఉందన్నమాట. ఒక్కో రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ కనిపించింది. సో టోటల్గా అండి, ఫస్ట్ ఒక రూము, మధ్యలో ఒక హాల్, మళ్ళీ ఇంకొక రూము, మళ్ళీ ముందరకు వస్తే ఒక 2 బెడ్రూమ్స్ లాగా ఉన్నాయి. ఒకటి
ఒక బెడ్రూమ్లో ఒకటి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇంక ఇది వచ్చేసి మళ్ళీ బయటికి వచ్చేసి ఇటువైపు ఏమన్నా కిచెన్ రూమ్ లాగా అనుకుంటాను నాకు తెలిసి. అది ఇందాక ఇటువైపు చూపించినది. ఇది వచ్చేసి విండో కనిపిస్తుంది కదండి. ఇది చూడండి, ఇది వచ్చేసి హార్సెస్ని కట్టేసేదంట, గుర్రాలని కట్టేసే ప్లేస్ అంట. అది మా హస్బెండ్ చెప్పారు. అంటే ఆయన అక్కడ ప్లేస్ వాళ్ళు కాబట్టి ఆయనకి ఐడియా ఉందన్నమాట దీని మీద. సో ఈ మహల్కి బయట వచ్చేసి రౌండ్గా వచ్చేసి లేక్ ఉండేదంట అండి అప్పట్లో. అంటే రౌండ్ నీళ్ళు ఉండేవి, మధ్యలో మహల్ ఉండేది అట్లా అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అంత పంట పొలాలు, తర్వాత అవి బండలు తేనీగా ఉపయోగిస్తున్నట్టున్నారు ఇప్పుడు ఆ ప్లేస్ని. స్మూత్ అవి పాలిష్ బండలు నేను మీకు స్టార్టింగ్లో చూపించాను చూడండి. సో అందుకోసం ఉపయోగిస్తున్నట్టున్నారు. సో ఇలా బయటికి వచ్చేస్తే ఇంకా మొత్తం బాల్కనీ లాగా ఉందండి. అక్కడ కూర్చోడానికి బాగుంది. ఇక్కడైతే నీట్గానే ఉందండి. అది వచ్చేసి వాష్రూమ్స్ లెక్క ఉపయోగించే ప్లేస్ అంట అండి అప్పట్లో. సో నేను వచ్చేసి ఇంకొక వైపు నుంచి కిందకు వస్తున్నాను మెట్లు దిగుకుంటా. సో అది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి గుర్రాలు కట్టేసే ఏరియా. ఇప్పుడు ఇటువైపు నుంచి వస్తే మనం ఎంట్రన్స్, అంటే మేము కార్లో వచ్చిన ఎంట్రన్స్ వైపు కండి ఇది. ఇప్పుడు నేను దిగుతుంది వచ్చేసి అదే 3 sides వచ్చేసి సేమ్ ఉందండి. వెనకాల అయితే సేమ్ లేదు, నేను అది షూట్ చేయలేదు, బట్ వెళ్ళాను అక్కడికి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి రూమ్ ఉందండి. ఇలా ఎక్కితేనే రూమ్ ఉంది. అవతల వైపు కూడా నేను మీకు రూమ్ చూపించాను ఒకటి, స్లీవ్స్ రూమ్ అంట అని చెప్పారని. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా రూము. ఏమంటే దానికి కిటికీలు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా అనిపించింది. దీనికి లేవు. ఇదే అండి అరుంధతి కోట, ఫాత్మాడ్ బంగ్లా, నవాబ్ మహల్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి మాత్రం. ఫస్ట్ వచ్చింటేనే కానీ అంత క్లారిటీగా చూడలేదు. ఈసారి మా హస్బెండ్ ఉన్న కారణంగా నాకు ఆయన ఒక గైడ్ లాగా హెల్ప్ చేస్తారు. ఆయన ముందుకు నేను మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్ వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక ఈ వీడియో యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో అందుకనండి మంచి విషయాన్ని చాలామంది చూడగలరు. సో థ్యాంక్ యూ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి మరియు కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్టివ్గా ఉంటున్నందుకు. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.